జగన్ మావిగన్ సవాల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏంటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమరావతి పనుల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు. ఆ అవినీతికి విరుగుడుగా తాను అధికారంలోకి వస్తే మావిగన్ రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్ లాభదాయకమన్నారు. జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లెలో జరిగిన వికసిత్ భారత్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలు ఆ మావిగన్ ఏంటో దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్ ఆ తర్వాత 3 రాజధానులంటూ 5 ఏళ్ల కాలం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని, ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన, అటువంటి అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలను నిప్పుపెట్టి ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులుంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి 5 ఏళ్లలో దాపురించిందన్న చంద్రబాబు 2026 పార్లమెంటు అమరావతిపై ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదని చంద్రబాబు రాజకీయ నాయకుడి మాట మీద నిలబడాలని, పూటకో మాట మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.